అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనంగా మారింది. ఆమె స్నేహితుడే హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్య చేసి ఇండియాకు వచ్చిన నిందితుణ్ణి ఇంటర్పోల్ అధికారులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ లాలాపేటలోని విజయపురి కాలనీకి చెందిన 27 ఏళ్ల గుడిశాల నిఖిత అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసిస్తోంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కౌంటీ నుంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఫిబ్రవరి 2025లో మేరీల్యాండ్లోని వేడా హెల్త్ డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా వర్క్ చేస్తోంది. కానీ ఏం జరిగిందో ఏమో, తన స్నేహితుడు అయిన అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో కనిపించకుండా పోయిన ఆమెను చనిపోయిన స్థితిలో జనవరి 3న పోలీసులు గుర్తించారు. నిఖితను ఆమె స్నేహితుడు 26 ఏళ్ల అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జునే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో డిసెంబర్ 31వ తేదీన చూశానని అతడు పోలీసులకు చెప్పాడు. ఈ ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు భారత్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు అతడి అపార్ట్మెంట్ ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31నే ఆమెను అర్జున్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిఖిత, అర్జున్ శర్మ ఒకప్పుడు రూమ్మేట్స్ అని ఆమె తండ్రి చెప్తున్నాడు. అందరి దగ్గర అప్పులు చేసి అర్జున్ శర్మ పారిపోయేవాడని, అలానే తమ పాపకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి రూమ్ కి పిలిచినట్టు ఆయన చెప్పారు. చివరిసారిగా నిఖిత తమకు 31 డిసెంబర్ రోజున కాల్ చేసిందని ఆమె తండ్రి చెబుతున్నాడు. ఈ సందర్భంలో మర్డర్ జరిగిందని ఆమె తండ్రి చెబుతున్నారు. తనకు ఈ విషయం మీడియా ద్వారానే తెలిసిందని ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తర్వాత నిఖిత మృతదేహాన్ని ఇండియాకు తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలో ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మరావు గారిని కోరుకుంటున్నాను. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నర్వస్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. ఎప్పుడు ఏం చెప్పలేదు మా, ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది, అట్లాంటి తప్పులు అదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచి రాయండి, మంచి తోటి మాట్లాడండి. ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ? తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది. అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిండని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడి నుంచి మాకు రిపోర్ట్ ఫోన్. 31st రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులకి ఈ అర్జునే ఫోన్ చేసి చెప్పారని అంటున్నారు. దీని గురించి ఏమైనా తెలిసిందా అండి? అతనే ఇచ్చిందంట, ఎవరో వాళ్ళ కొలీకు. ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాడు కంప్లైంట్ ఇచ్చి, వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. నా భార్య, నా బిడ్డలు చాలా మేము బాధపడుతున్నాం. నా కూతురు ఎవరు ఏం తెలియదు సార్, నాకు ఎవరు తెలియదు సార్, ఎవరు తెలియదు, ఏం తెలియదు సార్. నా కూతురు బాడీ కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి తను అక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది? 4 years నుంచి చదువుకుంటుంది. మంచి జాబ్ వచ్చింది అంతనే మేడం. మంచిగా ఇప్పుడు 2 monthsలో H1 వచ్చి మంచి జాబ్ వస్తుందని అని కోరుకుంది. ఈ లోపల దేవుడు తీసుకెళ్ళి ఒక 2-3 పోయిన నెక్స్ట్ ఇయర్ 1-3 years కింద వచ్చింది మేడం. మళ్ళీ రాలేదు.
మీకు? ఇద్దరు పాపలు మేడం. ఈ అమ్మాయి పెద్దమ్మాయా? ఈ అమ్మాయి పెద్ద. భారత్కు వచ్చిన అర్జున్ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరారు. ఈ క్రమంలోనే నిందితుణ్ణి ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిఖిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది. కేసు దర్యాప్తునకు సంబంధించి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.